యాక్చువల్లీ మీకైతే తెలుసు కదా, నేను తిరుపతిలో ఉన్నా. ఇప్పుడు జరిగేది ఏంటంటే సిచ్యువేషన్, మేము రాగానే టోకెన్స్ అయితే క్లోజ్ అయిపోయి, సో టోకెన్స్ క్లోజ్ అయిపోయి అండ్ మాకు ఇంకో ఆప్షన్ లేక మేమైతే రూమ్ తీసుకున్నాం గైస్. ఫ్రెష్ అయితే అయ్యాము, నయ్యానా సారీ, ఫ్రెష్ అయితే అయ్యాము గైస్. అయినా సరే ఇంకో ఆప్షన్ లేదు. లైక్ జస్ట్ ఫ్రెష్ అయ్యామంటే లైక్ బ్రష్ చేసాం, ఫేస్ వాష్ చేసుకున్నాం, అలా ఏదో కొంచెం కొంచెం. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇలానే ఉన్నాం. ఎందుకంటే 5:30 అలా అయ్యాక ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ టోకెన్స్ దగ్గరికి పోతాము. బై గాడ్ గ్రేస్ లక్గా టోకెన్స్ దొరికితే మాత్రం వెంటనే చెప్పాం కదా లైక్ నడుచుకుంటూ పోవాలని, అలా వెళ్ళిపోవడమే. ప్రజెంట్ అయితే నేను మా చెల్లి ఏమైనా ఫుడ్ తినడానికి పోవాలి గైస్, ఆకలిస్తుంది. అండ్ డ్రెస్ చేంజ్ చెయ్యలేదు, చాలా ఇదిగా ఉంది. ఓకే, చేంజ్ చేస్తాం డ్రెస్ కూడా, నో ఇష్యూస్. అండ్ స్టే ట్యూన్ గైస్. మళ్ళీ మీరు అనుకోద్దు ఎందుకు అక్క నువ్వు డ్రెస్ చేంజ్ చేయలేదంటే, చేంజ్ చేసే స్కోప్ రాలేదు. అంటే లైక్ లగేజ్ అంతా రూమ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు రూమ్ వెళ్ళాలంటే చాలా లాంగ్. సో ఇంకెందుకనేసి తినేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంకా డైరెక్ట్ టోకెన్స్. ఓకే, బాయ్ గైస్. తిరుపతిలో ఫేమస్ అంట ఎలా గైస్. యాక్చువల్లీ ఇస్కాన్ టెంపుల్కి వద్దాం అనుకున్నాం, బట్ అదైతే క్లోజ్ అయిపోయి ఉంది. ఎలాగో ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ మన బ్యాక్ సైడే, సో అటు వెళ్తే టోకెన్స్ అనేవి ఈజీగా దొరికేస్తాయి. అండ్ ఎస్, టోకెన్స్ తీసుకున్నాక లగేజ్ అనేది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. సో గైస్, నేనైతే రాంగ్ కాకపోతే మాత్రం లైక్ నాకు తెలియదు, బట్ నేను అందరూ చెప్తూ ఉంటారు కదా మనకి. నేను ఏం విన్నానంటే, ఎవరైనా సరే తిరుపతి కొండ ఎక్కాలంటే ఈ స్వామికి దండం పెట్టుకునే వెళ్ళాలి. ఈయన గరుడ స్వామి. అండ్ ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది కదా గైస్. ఆ స్వామికి దండం పెట్టుకునే పోవాలి మనం తిరుపతి కొండ ఎక్కాలనుకుంటే. అంతా మంచిగా జరగాలి, అంతా హ్యాపీగా జరగాలని చెప్పి అలా అదొక ఆచారం అనమాట. సో నెక్స్ట్ టోకెన్స్ తీసుకోవాలి, అదైతే మీకు చెప్పాను కదా. ఓకే, బాయ్. ఇప్పుడైతే వర్షం పడుతుంది, మనం టోకెన్స్ ప్రతిసారి ఏదో అవుతుంది. నువ్వు కోరుకున్నావు వర్షం పడాలని. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఎంత కోరుకున్నానో వర్షం పడాలని, అది కూడా మెట్లు ఎక్కుతున్నప్పుడు. ఓకే, లెట్స్ గో. గైస్, యాక్చువల్లీ టోకెన్ కోసం నైట్ అంతా వెయిట్ చేసాం. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 8 కల్లా రిలీజ్ చేశారు మాకు. మొత్తం గైస్ నిజం చెప్తా, అంత వెయిట్ చేసినందుకు మార్నింగ్ టోకెన్స్ వచ్చాక చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఈ వ్యూ కనిపిస్తుంది, ఎంత బాగుందో కదా. సో ఇప్పుడైతే మేము అలిపిరి మెట్టులకి స్టార్ట్ అయిపోతాం.